a daughter, I would ask him, Daddy, you are going to such an interior place. Do you have at least a good place to sleep? నేను చాలాసార్లు ఒక కుమార్తెగా అడిగేవాడిని, నాన్నగారు మీరు చాలా ఇంటీరియర్ ప్లేసెస్కి మీరు వెళ్తున్నారు కదా, అక్కడ మీకు మంచి వసతులు ఉంటాయా అని అడిగేదాన్ని. But I only remember through the phone, he will just smile and say, it's okay, God will take care. అప్పుడు ఆయన నవ్వుతూ ఒక చిరునవ్వుతో ఒక మాట చెప్పేవారు, దేవుడు అన్నీ చూసుకుంటారు. So such was his testimony in front of the Lord. అది ప్రభు ముందు ఆయన సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యము. Because as all servants of God, when we decided to follow Jesus, it was not a very easy path for all of us. దైవజనులుగా మనందరము కూడా యేసు ప్రభువును వెంబడించడానికి ఒక నిర్ణయము తీర్మానము తీసుకున్నప్పుడు అది సర్వసాధారణమైనది కాదు. Today I am reminded of how God, when he held the right hand of Cyrus, King Cyrus, in Isaiah chapter 45, he said, I will go before you and make all your crooked paths straight. దేవుడు రాజైనటువంటి కోరేషును యెషయా గ్రంథం 45వ అధ్యాయములో, నేను నీకు నీ యొక్క కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాను, నీ ముందున్న వంకర మార్గములను సరళము చేస్తానని దేవుడు చెప్పారు. And he said, I will call you by your name and you will be my anointed. నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా అభిషిక్తుడవు అని చెప్పారు.